హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆల్మోస్ట్ 5 నెలల నుంచి రిలీజ్ అవుతుందా కాదా అన్నట్టు ఉన్న గేమ్ చేంజర్ మూవీలోని జరగండి జరగండి సాంగ్ ఎట్టకేలకు బయటికి వచ్చింది. చెర్రీ బర్త్డే స్పెషల్గా ఈ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ అనుకున్నట్టే దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. యూట్యూబ్లోనూ మంచి వ్యూయింగ్ రేట్తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన 9 గంటల్లోనే 2.4 మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు బోర్లు నీళ్లు లేక సైలెంట్ అయిపోతాయి. కాల్స్ నేరుగా వాటర్ ట్యాంకర్ సప్లైస్కే వెళ్తుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితులనే చాలా దారుణంగా ఎదుర్కొంటుంది బెంగళూరు సిటీ. ఇక ఈ సిటీకి దగ్గరలో ఉన్న చిరు ఫామ్ హౌస్లో కూడా ఇంతకు ముందు దాదాపు ఇదే పరిస్థితి ఉందట. అయితే దీన్ని చాలా ముందుగానే గమనించిన చిరు వర్షపు నీటిని ఒడిసిపట్టేలా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగేలా ఇంకుడు గుంతలను తన ఫామ్ హౌస్ చుట్టూ ల్యాండ్లో ఏర్పాటు చేశారట. దీంతో నీటి ఎద్దడి తగ్గిందట. అయితే ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ తాజాగా బెంగళూరు వాసులకు పిలుపునిచ్చారు చిరు. తన ఫామ్ హౌస్లో తను ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను తీసి అందరికీ షేర్ కూడా చేశారు. ఈ జనరేషన్ సెలబ్రిటీల విషయంలో పెళ్లి అంటే వేల మంది మధ్యలో అంగరంగ వైభవంగా చేసుకోవడం కాదు, చాలా సీక్రెట్గా తమ వాళ్ళ మధ్య చేసుకోవడం. ఇక తాజాగా ఇదే చేశారు స్టార్ హీరో సిద్ధార్థ్ అండ్ అదితి. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ సీక్రెట్గా చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్న ఈ స్టార్ కపుల్ ఎట్టకేలకు సీక్రెట్గా ఒకటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఇరు కుటుంబాలు కొంతమంది స్నేహితుల సమక్షంలో ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే రోజు అందరూ ఆయనకు విషెస్ చెప్పడంతో పాటే మరో పని కూడా చేశారు. చెర్రీ బాబాయ్ పవన్ తమ హీరోకు ఎలా విషెస్ చెప్తారా అని చూస్తున్నారు. ఇక వారి చూపులకు తగ్గట్టే చాలా బలంగా బర్త్డే విషెస్ చెప్పారు పవర్ స్టార్. రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, సంపూర్ణ ఆనందం సుఖ సంతోషాలు చెర్రీకి కలగాలని కోరుకుంటూ చెర్రీకి పవన్ బర్త్డే విషెస్ చెప్పారు. అంతేకాదు దైవభక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడని, పెద్దలు అనుభవజ్ఞుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడని, కొత్త విషయాలను నేర్చుకోవడంలో కూడా ఒక విద్యార్థిలా నడుచుకుంటాడని పొగిడారు. ఈ లక్షణాలే చరణ్కు శ్రీరామ రక్షగా నిలుస్తాయంటూ తన పోస్ట్లో పవన్ కోట్ చేశారు. RRR సినిమా కారణంగా విడిపోని దోస్తీ బాండ్ ఏర్పడింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య. ఇక మరోసారి ఈ బాండ్ కనిపించేలా తన బెస్ట్ ఫ్రెండ్కు ట్విట్టర్లో బర్త్డే విషెస్ చెప్పారు ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్ రామ్ చరణ్, మరింత సంతోషం సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ సింపుల్గా తన విషెస్ను చెప్పారు తారక్. సక్సెస్ కాస్త పక్కకు జరిగితే పక్క ఇండస్ట్రీల వైపు చాలా గట్టిగా చూసే ప్రయత్నం చేస్తారు హీరోయిన్స్. అక్కడ కూడా ఓ 4-5 సినిమాలు చేసి మరో 4 స్టార్ హీరోల సినిమాల్లో మెరిసి 4 డబ్బులు వెనకేసుకోవాలని చూస్తారు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రీలీల కూడా ఇదే చేస్తున్నారట. అయితే టాలీవుడ్లో బాగానే సక్సెస్ రేట్ ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట. అక్కడ కూడా తను స్టార్గా మారాలని ఎయిమ్ పెట్టుకున్నారట. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ కేక్లా ఉండే అనసూయ రీసెంట్గా పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి మాట్లాడారు. పవన్ పిలిస్తే జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా అని ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు తనకు పార్టీతో సంబంధం లేదని, వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యమన్నారు. ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటానని, తర్వాత తనకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని అన్నారు. ఇక ఆ తర్వాత నాగబాబు రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని అడిగారు అనసూయను. దానికి అనసూయ తాను నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్గా ఉంటానన్నారు. కాకపోతే నాగబాబుతోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది కాబట్టి తన వైపే మొగ్గు చూపుతా అన్నట్టు మాట్లాడారు. చెర్రీ బర్త్డే కావడంతో తన ఫ్యాన్స్ మాత్రమే కాదు తన కజిన్స్ అండ్ వాళ్ళ వైఫ్స్ కూడా మన స్టార్ హీరోకు విషెస్ చెప్తూ చెర్రీతో దిగిన ఫోటోలను పంచుకుంటున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య కూడా ఇదే చేశారు. చెర్రీకి క్యూట్గా బర్త్డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్డే ఆర్సీ అంటూ ఇన్స్టాలో ఓ ఫోటోతో పాటు ఓ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ లావణ్య పోస్టును బావగారికి బర్త్డే విషెస్ అంటూ మారుస్తున్నారు. చెర్రీని బావా అని పిలవాలంటూ లావణ్యకు చెబుతున్నారు. అందరూ హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ అనుపమ పరమేశ్వరన్కు మాత్రం ఆరాధకులు భక్తులు ఉంటారు. అందుకే టిల్లు స్క్వేర్లో అనుపమ హద్దులు దాటే యాక్టింగ్ చేసిందనే థాట్ను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దీంతో అనుపమ అమ్మ, నాన్న, తమ్ముడికి అనుపమ మీదే కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా అనుపమ అమ్మను అత్త అని, నాన్నను మామ అని, తమ్ముడిని బామ్మర్ది అని మెసేజ్లో కోట్ చేస్తున్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ బ్యూటీ.